నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్మెంట్తోనే సంచలనం సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్స్లో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబో. వీరి కలయికలో స్పిరిట్ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులను అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఎందుకంటే స్పిరిట్ వాయిదా పడిందనే వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ది రాజా సాబ్, హను రాఘోపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత స్పిరిట్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కల్కి 2, సలార్ 2 లైన్లో ఉన్నాయి. రాజాసాబ్, ఫౌజీ సినిమాలను పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో ప్రభాస్ స్పిరిట్ను మొదలు పెడతాడని భావించారంతా. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమాల ఆర్డర్ మారినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫౌజీ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కల్కి 2 చేస్తాడని, ఆ తర్వాతే స్పిరిట్ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఇదే జరిగితే స్పిరిట్ 2-3 ఏళ్లు వెనక్కి జరిగినట్లే. ఈలోపు సందీప్ కూడా వేరే ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. రణబీర్ కపూర్తో యానిమల్కి సీక్వెల్గా యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రణబీర్ రామాయణ, లవ్ అండ్ వార్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రామ్ చరణ్, సందీప్ రెడ్డి కాంబోలో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్తో ఓ సినిమా కమిట్ అయి ఉన్నాడు. సుకుమార్ ప్రాజెక్టు మొదలవ్వడానికి చాలా టైం పడుతుందని, ఈ గ్యాప్లో సందీప్ సినిమా లైన్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి స్పిరిట్ నిజంగానే వాయిదా పడిందా? రామ్ చరణ్తో సందీప్ రెడ్డి కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడా? వంటి విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.